Welcome to CDPO aspirants. Welcome to SakshiEducation.com and Kanishka IAS Study Circle. So, మనకు నియర్ విత్ ఇన్ 2-3 monthsలో CDPO నోటిఫికేషన్ వస్తుందనేటువంటి ఆలోచనతో ఉన్నాం కాబట్టి చాలామంది అభ్యర్థులు చాలా సీరియస్గా CDPO ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి దాంతోపాటు కొంతమంది ఆల్రెడీ సిలబస్ని కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడే ప్రిపరేషన్ ప్రారంభించే వాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఎవరెవరైతే CDPOకి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో అంటే సోషియాలజీలో, హోమ్ సైన్స్లో, న్యూట్రిషన్లో, సోషల్ వర్క్లో డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి మహిళా అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంటుంది కదా. సో ఎవరెవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వారికి ప్రశ్నల సరళిని అందించేటువంటి ఉద్దేశంతో ప్రీవియస్ క్వశ్చన్ అనాలిసిస్ వీడియోస్ని ప్రారంభించడం జరిగింది. సో మనకు రీసెంట్గా ఉన్నటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమున్నాయి? 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక ఎగ్జామ్, 2017లో CDPO సిలబస్కు జరిగినటువంటి తెలంగాణలో జరిగినటువంటి ఒక ఎగ్జామ్, అలాగే రీసెంట్గా 2019లో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎగ్జామ్. సో ఈ 3 పేపర్లు అనాలిసిస్ చేస్తే ఒక అవగాహనకు వస్తారు, ప్రిపరేషన్లో ఉపయుక్తంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రీవియస్ క్వశ్చన్స్ యొక్క టెండెన్సీని అనాలిసిస్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇంతకుముందు 2 వీడియోస్ చేయడం జరిగింది. ఆ 2 వీడియోస్ని మీరు SakshiEducation.comలో చూడొచ్చు, అలాగే కనిష్క IAS యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు, లేదంటే కనిష్క IAS యాప్ని గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అందులో మీకు ఫ్రీ కంటెంట్ ఉంటుంది. కోచింగ్లో చేరిన వాళ్ళకి కంటెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీకు అందులో గైడెన్స్కి సంబంధించి, ఇంపార్టెంట్ సంబంధించి, అప్డేట్కి సంబంధించి కొన్ని ఫ్రీ వీడియోస్ కూడా ఉంటాయి. CDPOయే కాదు, గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినవి కూడా మొత్తం మీకు అందులో ఉంటాయి. సో కాబట్టి ఎవరైనా అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో లేదా ఆఫ్లైన్ విధానంలో జాయిన్ అవ్వాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు తెలుసు, నా పేరు శ్రవణ్ కుమార్ శ్రీరామ్, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. సో అభ్యర్థులకి ఈ సోషల్ వర్క్కు సంబంధించి మొత్తం CDPO సిలబస్కు సంబంధించి ప్రామాణిక పుస్తకాలు మార్కెట్లో లేవు, మరియు ఇది రెగ్యులర్గా జరిగే ఎగ్జామ్ కాదు. కాబట్టి ప్రశ్నల సరళిని అందించినట్టయితే ఎప్పుడో ఒకసారి, శతాబ్దానికి ఒకసారి వచ్చేటువంటి నోటిఫికేషన్ కాబట్టి వాళ్ళ ప్రిపరేషన్కు ఉపయుక్తంగా ఉంటుందనే ఉద్దేశంతో చేస్తున్నాము. ప్రీవియస్ 2 వీడియోస్ కూడా చూడండి. ఆ సిరీస్లో భాగంగా ఇది 3rd వీడియో. ఓకే, సో ఈ వీడియోలో కూడా మరో 10 క్వశ్చన్లని మనం అనాలిసిస్ చేద్దాం. సో అందులో మొదటిది ఏమిచ్చాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ సోషల్ కేస్ వర్క్ ప్రాసెస్? Which of the following is not a part of social casework process? Social casework process. సో మన మెథడ్స్ చదివేటప్పుడు మనకు సిలబస్లో యాక్చువల్గా 6 మెథడ్స్ ఉన్నాయి. సోషల్ కేస్ వర్క్, సోషల్ గ్రూప్ వర్క్, కమ్యూనిటీ ఆర్గనైజేషన్, సోషల్ యాక్షన్, సోషల్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ వర్క్ రీసెర్చ్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ మెథడ్స్ ఆఫ్ సోషల్ వర్క్. దట్ మీన్స్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఇంటర్వెన్ విత్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ద రైట్ ఫ్రమ్ ద ఇండివిజువల్ టు సొసైటీ. ఓకే, అంటే సోషల్ వర్క్ సేవలను ఎలా అందిస్తావో, ఏ పద్ధతిలో, ఏ ఉపగమంలో అందిస్తావో చెప్పేవే మెథడ్స్ అన్నమాట. సో ఈ 6 మెథడ్స్లో మనకు సిలబస్లో ఉన్నవి మాత్రం 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి కేస్ వర్క్, గ్రూప్ వర్క్, కమ్యూనిటీ ఆర్గనైజేషన్. బాగా గుర్తుపెట్టుకోండి, మెథడ్స్ మీద 4-5 క్వశ్చన్లు అడుగుతాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మైక్రో మెథడ్ ఆఫ్ సోషల్ వర్క్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మ్యాక్రో మెథడ్ ఆఫ్ సోషల్ వర్క్? సోషల్ గ్రూప్ వర్క్ ఈజ్ ఏ ప్రైమరీ మెథడా, సెకండరీ మెథడా? ఓకే, వర్కింగ్ విత్ ఇండివిజువల్ ఈజ్ కాల్డ్ యాజ్, వర్కింగ్ విత్ కమ్యూనిటీస్ ఈజ్ కాల్డ్ యాజ్. ఓకే, అదర్వైజ్ ఇక్కడ ఒక 4 సమస్యలు ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ depression and self help groups. Okay, and drink insanitation, violation of rights. 4 సమస్యలు ఇచ్చాడు కదా.
ఈ 4 సమస్యలకు సంబంధించి ఏ మెథడ్ ఉపయోగపడుతుంది అనేటువంటి కోణంలో అడగచ్చు. ఇక్కడ 4 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు, 4 ఇష్యూస్, 4 మెథడ్స్ ఇస్తాడు. సోషల్ యాక్షన్, కమ్యూనిటీ ఆర్గనైజేషన్, ఓకే, సోషల్ గ్రూప్ వర్క్, సోషల్ కేస్ వర్క్. సోషల్ కేస్ వర్క్ ఇప్పుడు మ్యాచ్ చేయమంటాడు. సో ఇక్కడ ఈ సమస్యలను ఐడెంటిఫై చేయగలిగినట్టయితే దీని లెవెల్ ఏంటి? డిప్రెషన్, వ్యక్తిగత స్థాయిలో ఉండేది. సోషల్ గ్రూప్ వర్క్ ఒక 10 మందికి సంబంధించింది. ఇన్సానిటేషన్ ఒక ప్రాంతము లేదా ఒక స్లమ్ లేదా ఒక విలేజ్ లేదా ఒక పట్టణానికి సంబంధించింది. అలాగే వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, దేశవ్యాప్తంగా సంబంధించింది. కాబట్టి ఈ సమస్య లెవెల్ను బట్టి మనం మెథడ్ని మ్యాచ్ చేయాలి. సోషల్ ఇండివిజువల్ సమస్య కాబట్టి ఇది సోషల్ కేస్ వర్క్, ఇది గ్రూప్ లెవెల్ సమస్య కాబట్టి సోషల్ గ్రూప్ వర్క్, ఇది కమ్యూనిటీ లెవెల్ సమస్య కాబట్టి కమ్యూనిటీ ఆర్గనైజేషన్, ఇది అతిపెద్ద సమస్య, జన బాహుల్య సమస్య, మాస్ ప్రాబ్లం కాబట్టి దానికి సోషల్ యాక్షన్. సో ఇలా అడగచ్చు. ఇంకా సింపుల్గా విచ్ మెథడ్ ఆఫ్ సోషల్ వర్క్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే 6 మెథడ్స్ ఉన్నాయి కదా, 6 మెథడ్స్లో ఫస్ట్ వచ్చిన మెథడ్ ఏంటంటాడు? కేస్ వర్క్ అని పెట్టాలి. ఈ 6 మెథడ్లో చివరగా వచ్చిన మెథడ్ ఏంటంటాడు కదా. సో కాబట్టి ఈ కోణంలో మనం అర్థం చేసుకోవాలి. వాట్ ఈజ్ మైక్రో సోషల్ వర్క్, వాట్ ఈజ్ మైక్రో సోషల్ వర్క్, వాట్ ఈజ్ డైరెక్ట్ మెథడ్, వాట్ ఈజ్ ఇండైరెక్ట్ మెథడ్ ఆఫ్ సోషల్ వర్క్, ఓకే, వాట్ ఈజ్ మీజో సోషల్ వర్క్, ఇవన్నీ చూడాలి. సరే క్వశ్చన్ చూద్దాము. ఏమన్నాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ సోషల్ కేస్ వర్క్ ప్రాసెస్. తెలుగులో ఏమనొచ్చు? క్రింది వాణిలో ఇక్కడ సోషల్ కేస్ వర్క్ అన్నాడు, బట్ తెలుగులో ఏమంటారంటే వ్యక్తి సేవా పద్ధతి ప్రక్రియలో భాగం కానిదేది అన్నాడు, నాట్ ఏ పార్ట్ అన్నాడు. అదర్వైజ్ ఇదే క్వశ్చన్ ఇంకో రకంగా అడగొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ అనొచ్చు. ఈజ్ ఏ పార్ట్ అన్నప్పుడు క్వశ్చన్ ఆన్సర్ చేంజ్ అవుతుంది, నాట్ ఏ పార్ట్ ఆఫ్ అన్నప్పుడు చేంజ్ అవుతుంది మళ్ళీ ఆన్సర్. కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఈ క్రింది వాళ్ళలో వ్యక్తి సేవా ప్రక్రియలో భాగం కానేది. మీకు చెప్పాను, ఏ మెథడ్ చూసినా సోషల్ కేస్ వర్కే కావచ్చు, కమ్యూనిటీ ఆర్గనైజేషనే కావచ్చు, లేకపోతే సోషల్ గ్రూప్ వర్కే కావచ్చు, కమ్యూనిటీ ఆర్గనైజేషన్, దీనికి సంబంధించి ప్రిన్సిపల్స్ చూడాలి, వాల్యూస్ చూడాలి, హిస్టరీ చూడాలి, బుక్స్ చూడాలి, ఇంపార్టెంట్ ఆథర్స్ చూడాలి, ఓకే, ప్రాసెస్ చూడాలి, కాంపోనెంట్స్ చూడాలి, ఇంటర్వెన్షన్స్ చూడాలి, స్కోప్ చూడాలి. అది ప్రతి మెథడ్కి సంబంధించి ఇన్ని ఏరియాలు స్టడీ చేయాలి. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రాసెస్కు సంబంధించి వచ్చింది. ఇంతకుముందు మనం ప్రీవియస్ వీడియోలో చూసినాం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ అన్నాడు. ప్రతి మెథడ్కి సంబంధించి కాంపోనెంట్స్ ఉంటాయి, తెలుగులో మూలకాలు అంటాం. పర్సన్, ప్రాబ్లం, ప్లేస్, ప్రాసెస్ అండ్ ప్రొఫెషనల్, వీటిని మన కేస్ వర్క్ యొక్క మూలకాలు అంటాము. సో ఇక్కడ గ్రూప్ వర్క్కు మూలకాలు ఉంటాయి, కమ్యూనిటీ ఆర్గనైజేషన్ మూలకాలు, అన్ని మెథడ్స్కి కూడా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఇందులో ఇప్పుడు ఎక్కడి నుంచి అడిగాడు ఆ క్వశ్చన్? ఆయన ప్రాసెస్ నుంచి అడిగాడు. కాబట్టి సోషల్ కేస్ వర్క్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, సోషల్ కేస్ వర్క్లో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి స్టెప్స్ ఏంటి, అది తెలిసినప్పుడు మాత్రమే దీనికి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సోషల్ కేస్ వర్క్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఇంటేక్ అంటే వ్యక్తి అక్కడికి వచ్చి ఆఫీస్కి వచ్చినప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పుకున్నప్పుడు ఒక అడ్మినిస్ట్రల్ ప్రొసీజర్. సో నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ ప్రాబ్లం ఏంటి, సో ఏ కౌన్సిలర్ దగ్గరికి పోతే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పేది, రిసెప్షనిస్ట్ లాగా అనమాట. గ్రహించడం అంటాం తెలుగులో. ఇంటేక్ అంటే గ్రహించడం. స్టడీ ఆర్ ఇన్వెస్టిగేషన్, దీన్ని సైకో సోషల్ స్టడీ అని కూడా అంటాం. స్టడీ జరిగిన తర్వాత డయాగ్నాసిస్, రోగ నిదానం, ఇది అధ్యయనము, దీన్ని సైకో సోషల్ డయాగ్నాసిస్ అని కూడా అంటాం. దాని తర్వాత ఇంటర్వెన్షన్ అంటే నువ్వేం చేస్తావు, ఏ ట్రీట్మెంట్ ఇస్తావు వాళ్ళకి, దీన్ని ట్రీట్మెంట్ అని కూడా అంటాం. ట్రీట్మెంట్, ఇంటర్వెన్షన్ లేదా ట్రీట్మెంట్. దీని తర్వాత
ఫాలో అప్ రకరకాలుగా కొనసాగుతుంది, హోమ్ విజిట్స్ అవన్నీ మీకు క్లాస్లో డిస్కస్ చేసాము. జనరల్గా అవి ఉంటాయి. అయితే ఈ పదాలు ఇవ్వకుండా దీనికి సంబంధించిన రిలేటెడ్ వర్డ్స్ కూడా ఇవ్వచ్చు ఆప్షన్లో. అప్పుడు మనం ఐడెంటిఫై చేయగలిగే రకంగా ఉండాలి. చూద్దాం ఏమేమి ఇచ్చాడు. ఏమిచ్చాడు? కంటెంట్ అనాలిసిస్, రెండోది స్టడీ, మూడోది ఏమిచ్చాడు? అసెస్మెంట్, ఫోర్త్ వన్ ట్రీట్మెంట్. ఇక్కడ ఉంది మీకు ఇంటర్వెన్షన్, ట్రీట్మెంట్ ఆఫ్ ప్రాసెస్లో భాగమే. సో డయాగ్నసిస్ అంటే డయాగ్నసిస్ బదులు ఏం పదం వాడాడు? అసెస్మెంట్, మదింపు అన్నాడు. మదింపు అంటే ఏంటి, ఏం జరిగిందో దానికి కారణాలను తెలుసుకోవడం, అసలు ఏంటి సమస్య ఏందో దానికి ఫార్ములేషన్ తీసుకురావడం. డయాగ్నసిస్ అన్నా అదే, అసెస్మెంట్ అన్నా అదే. ఓకే, కాబట్టి పదాలు చేంజ్ చేస్తాడు, అవే ఇవ్వకపోవచ్చు, రిలేటెడ్ వర్డ్స్ ఇస్తాడు. కాబట్టి అందుకే ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. అసెస్మెంట్ కూడా. అలాగే స్టడీ, ఇన్వెస్టిగేషన్ అనకుండా ఏమన్నాడు? సైకోసోషల్ ఇన్వెస్టిగేషన్ కానీ సైకోసోషల్ స్టడీ అనకుండా ఏమన్నాడు? స్టడీ అన్నాడు. స్టడీ కూడా ఉంటుంది. మరి కంటెంట్ అనాలిసిస్ కాదు. మరి కంటెంట్ అనాలిసిస్ అనేది ఈ యొక్క విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పార్ట్ అన్నాడు. కాబట్టి కంటెంట్ అనాలిసిస్ ఈజ్ ఆన్సర్. కంటెంట్ ఈ మూడు కూడా కేస్ వర్క్కి సంబంధించినవి, ఇది ఒకటి మాత్రం కాదు. మరి ఇది దేనికి సంబంధించింది కూడా తెలిసి ఉండాలి. అది మంచి విద్యార్థి యొక్క లక్షణం. కంటెంట్ అనాలిసిస్ దేనికి సంబంధించింది? రీసెర్చ్ మెథడాలజీకి సంబంధించింది, పరిశోధన పద్ధతి. అది సోషల్ వర్క్, కేస్ వర్క్ పద్ధతి కాదు. అది రీసెర్చ్ మెథడాలజీ, కేస్ వర్క్ మెథడాలజీ కాదు. ముఖ్యంగా ఈ కంటెంట్ అనాలిసిస్ని సోషల్ సైన్సెస్లో బాగా పాపులర్గా ఉపయోగించేటువంటి ఒక మెథడ్ కంటెంట్ అనాలిసిస్. కేస్ వర్క్ అంటున్నాం కదా మనం, కేస్ స్టడీ అని ఉంటుంది. ఈ కేస్ స్టడీ అంటే కూడా రీసెర్చ్ మెథడాలజీ, కానీ సోషల్ వర్క్ మెథడ్ కాదు. కేస్ వర్క్ అంటే ఏంటి? సోషల్ వర్క్ మెథడాలజీ. కేస్ స్టడీ అన్నప్పుడు ఏమవుతుంది? రీసెర్చ్ మెథడాలజీ అవుతుంది. సో కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. అంటే ఈ క్వశ్చన్ నుంచి మీరు ఏం లెర్న్ చేయాలి? మెథడ్ యొక్క ప్రాసెస్ నుంచి అడుగుతున్నాడు. ఓకే, మెథడ్స్ సంబంధించిన స్టెప్స్, కాకపోతే ఒక్కోసారి ప్రాసెస్ అనకుండా స్టెప్ ఏంటి అని అడగచ్చు. ఓకే, ఆ స్టెప్ ఏంటి అన్న ప్రాసెస్ ఏం అన్నా కన్నా మీనింగ్ వచ్చేది ఒకటి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది కొంచెం అనాలిసిస్ ఓరియంటెడ్. పదాలు డిఫరెంట్ పదాలు, ఒక్కొక్క ఎగ్జామినర్ ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క పదం వాడతాడు. చూసాం మనం. నేను స్టడీ అని చెప్తే ఆయన ఏమన్నాడు? స్టడీ అన్నాడు. నేనేమో డయాగ్నోసిస్ అంటే అక్కడ ఏం వాడాడు? అసెస్మెంట్ అన్నాడు. మీనింగ్ ఒక్కటే, అది అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ఆల్ యాక్టివిటీస్, the sum of all activities and services directed towards helping an individual with his or her problem is called. తెలుగులో ఎలా ట్రాన్స్లేట్ చేశాడు? ద సమ్ ఆఫ్ ఆల్ యాక్టివిటీస్ అండ్ సర్వీసెస్ డైరెక్టెడ్ టువర్డ్స్ హెల్పింగ్ అండ్ ఇండివిజువల్ విత్ హిస్ ఆర్ హర్ ప్రాబ్లమ్ ఈజ్ కాల్డ్. సో మనము వ్యక్తికి సహాయం చేయడం కోసం ఉద్దేశించినటువంటి కార్యక్రమాలను ఏమని పిలుస్తాము? వ్యక్తి యొక్క సమస్యను అధ్యయనం చేయడాన్ని ఏమని పిలుస్తాము? స్టడీ అంటున్నాం. వ్యక్తికి సర్వీస్ అందించడానికి మనం యాక్సెప్ట్ చేయడాన్ని ఏమంటున్నాం? ఇంటేక్ అంటున్నాం. వ్యక్తి యొక్క సమస్య అసలు ఏంటి అని ఫైండ్ అవుట్ చేయడాన్ని మనం డయాగ్నసిస్ అంటున్నాం. మరి వ్యక్తికి సమస్యలకి తీర్చడానికి మనం అందించే కార్యక్రమాలను ఏమంటామని ఇక్కడ అడిగాడు. సో తెలుగులో ఏమన్నాడు? వ్యక్తి యొక్క సమస్య పరిష్కరించడానికి చేసిన పనులు మరియు సేవల మొత్తాన్ని ఏమని పిలుస్తారు? సేమ్ అగైన్ ప్రాసెస్ నుంచే అడిగాడు. ఇంటేక్, స్టడీ,
అసెస్మెంట్ అనొచ్చు, సైకోసోషల్ స్టడీ అనొచ్చు, ఆర్ ఇన్వెస్టిగేషన్, సైకోసోషల్ ఇన్వెస్టిగేషన్ అని కూడా అంటాం. డయాగ్నాసిస్, దీన్ని ఏమనొచ్చు ఇంకా మనం, అసెస్మెంట్ ఆర్ సైకోసోషల్ అసెస్మెంట్ ఆర్ సైకోసోషల్ డయాగ్నాసిస్. డయాగ్నోసిస్ అంటే మనం చూస్తాం కదా, వెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ మనకి ఒక టెస్ట్ కండక్ట్ చేసి ఏంది ప్రాబ్లం ఏంటో అలా డిఫైన్ చేస్తారు. సో ఇక్కడ కూడా వ్యక్తి యొక్క ప్రాబ్లాన్ని డిఫైన్ చేయడం. ఎలా డిఫైన్ చేయగలిగినాం మనం వ్యక్తి యొక్క ప్రాబ్లాన్ని? వ్యక్తి గురించి స్టడీ చేసినాం కాబట్టి. ఎందుకు స్టడీ చేసినాం అంటే ఆ వ్యక్తి మన దగ్గరికి వచ్చి హెల్ప్ కావాలని వచ్చిండు కాబట్టి మనం యాక్సెప్ట్ చేసినాం, దాన్ని ఇంటేక్ అంటాం. సో డయాగ్నోసిస్, ఇదేంటి? ఇంటర్వెన్షన్, జోక్యం చేసుకోవడం లేదా ఇంటర్వెన్షన్ అంటాం. దీన్ని ట్రీట్మెంట్ అని కూడా అంటాం. సోషల్ కేస్ వర్క్ ఇంటర్వెన్షన్ లేదా సోషల్ కేస్ వర్క్ ట్రీట్మెంట్ అని కూడా అంటాం. చివరిలో ఫాలో అప్ కదా. సో ఇందులో ఈ 4-5 స్టెప్పుల్లో ఏది దీనికి సూట్ అవుతుంది? ఇక్కడ ఏమన్నాడు? వ్యక్తి యొక్క సమస్యలు పరిష్కరించడానికి ఇంటేక్ అయిపోయింది, స్టడీ చేసినాము, సమస్య ఏందో ఐడెంటిఫై చేసినాం, పరిష్కరించడానికి చేసిన పనులు వాటిని మనం ఇంటర్వెన్షన్ లేదా ట్రీట్మెంట్ అని అంటాం. జోక్యం చేసుకోవడం అని రాస్తారు తెలుగులో, ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి ఇంటర్వెన్షన్ ఆర్ ట్రీట్మెంట్. సో ఇక్కడ ఏమిచ్చాడు చూద్దాం. ఆప్షన్స్ ఏమిచ్చాడు? ఏ స్టడీ ఇచ్చాడు, బి అనాలిసిస్ ఇచ్చాడు, విశ్లేషణ ఇచ్చాడు, సి ట్రీట్మెంట్. ఎస్, ఒక్కొక్కసారి ఇదే ఆన్సర్. ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఇంటర్వెన్షన్ అనొచ్చు కదా, అది గుర్తుకోండి. చివరిది ఎవాల్యుయేషన్ ఇచ్చాడు, చివరిలో వచ్చేది ఎవాల్యుయేషన్ ఫాలో అప్ తో పాటు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? ట్రీట్మెంట్ అనేది ఆన్సర్. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ మనం చేయబోయేటువంటి క్వశ్చన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ కేస్ వర్క్ నుంచి వచ్చింది. సింపుల్ గా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ సోషల్ కేస్ వర్క్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ సోషల్ కేస్ వర్క్, ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు ఊరికే ఆన్సర్ పెట్టొచ్చు. ఏంటి ప్రిన్సిపల్స్ ఏమున్నాయి అనేటువంటి లిస్ట్ గుర్తు పెట్టుకున్నటువంటి వాళ్ళు. కానీ ఇది మెమరీ ఓరియంటెడ్ క్వశ్చన్ కాదు, అప్లికేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఓరియంటెడ్ క్వశ్చన్. సో ఏమి ఇచ్చాడో చూద్దాం. యా, ద రైట్ అండ్ నీడ్ ఫర్ the right and need for clients in making their choices and decisions refers to, తెలుగులో రాస్తాను, తనకు కావలసిన నిర్ణయాలు తీసుకోవడంలో క్లయింట్కు లేదా క్లయింట్ యొక్క అవసరం మరియు హక్కును తెలియజేసే సూత్రం. కొంచెం ట్రాన్స్లేషన్ కరెక్ట్గా లేదని మనం భావించవచ్చు. కాబట్టి ఇంగ్లీష్లో చూస్తే ఈజీగా అర్థమవుతుంది, తెలుగులో చూస్తే అంత ఇట్లా ఉంటుంది. చూడండి ఒకసారి. తనకు కావలసిన నిర్ణయాలు తీసుకోవడంలో క్లయింట్ యొక్క అవసరం మరియు హక్కును తెలియజేసే సూత్రం. ట్రాన్స్లేషన్ ఇబ్బంది పడ్డారు ట్రాన్స్లేట్ చేయడానికి. ద రైట్ అండ్ నీడ్ ఫర్ క్లయింట్స్ ఇన్ మేకింగ్ దర్ చాయిస్ అండ్ డెసిషన్స్ రెఫర్స్ టు. నేను ట్రాన్స్లేట్ చేస్తాను చూడండి స్ట్రైట్ గా. ద రైట్ అండ్ నీడ్ ఫర్ క్లయింట్స్ ఇన్ మేకింగ్ దర్ చాయిసెస్ అండ్ డెసిషన్ రెఫర్స్ టు. ఓకే, క్లయింట్ వ్యక్తి సహాయార్థికి నిర్ణయాలు తీసుకోవడంలోనూ
అవకాశాలు ఎంపిక చేసుకోవడంలోనూ అత్యంత అవసరమైనది మరియు హక్కును కలిగి ఉండేటువంటిదిగా చెప్పే సూత్రం ఏది, లేదా ఏ సూత్రము నిర్ణయాలు తీసుకోవడం ఒక హక్కుగా అవసరంగా తెలియజేస్తుంది? రాస్తాను చూడండి. ఏ సూత్రము క్లయింట్కు నిర్ణయాలు తీసుకోవడం లేదా స్వంత నిర్ణయాలు తీసుకోవడం హక్కు మరియు అవసరం అని చెబుతుంది లేదా తెలియజేస్తుంది. ఇది దీని యొక్క మీనింగ్ సింపుల్గా చెప్పాలండి. సో ట్రాన్స్లేషన్ ఇలా రాశారు. సో అంటే ఇక్కడ ది క్వశ్చన్ యొక్క ఫిలాసఫీ ఏంటి? ఒక వ్యక్తి కేస్ వర్కర్ దగ్గరికి వచ్చినప్పుడు కేస్ వర్కర్ యొక్క నిర్ణయాలు ఆయన మీద రుద్దకూడదు. అలా రుద్దకూడదు. ఎవరి నిర్ణయం, ఏ కేసు, ప్రతి వ్యక్తి తన సమస్యలకు సంబంధించి నిర్ణయాన్ని తీసుకునే హక్కును కలిగి ఉంటాడని చెప్తున్నాం మనం. అలాగే ప్రతి వ్యక్తి అంటే అవసరం కోసం, హెల్ప్ కోసం వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుంది. అతడే నిర్ణయం తీసుకోవాలి. అతడు నిర్ణయం తీసుకుంటేనే దాన్ని ఫాలో కాగలుగుతాడు. మనం తీసుకున్న నిర్ణయాలు అతడు ఫాలో కాలేడు. ఎందుకంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి బాధ్యత అతని మీద ఉంటుంది. సో అతని పరిస్థితి అతనికి బాగా తెలుసు. మరి అతని అవసరాలు, అతడి సమస్యకు సంబంధించినటువంటి డెసిషన్స్ అతడే తీసుకున్నప్పుడు మరి కేస్ వర్కర్ రోల్ ఏంటిది? సో కేస్ వర్కర్ హ్యాస్ టు ట్రాన్స్ఫార్మ్ ద క్లయింట్ టు మేక్ డెసిషన్, రైట్ డెసిషన్ ఆన్ హిజ్ ఓన్. అర్థమైంది అనుకుంటా. క్లయింట్ వ్యక్తిగతంగా వాడి సమస్యని వాడు పరిష్కరించుకునే పరిస్థితిలో లేకపోతున్నాడు. ఏ నిర్ణయం తీసుకోవాలో తీసుకోలేకపోతున్నాడు. నాలెడ్జ్ లేక కావచ్చు, సరైన ఆలోచన లేక కావచ్చు, టెన్షన్ నుండి కావచ్చు, ఆందోళన నుండి కావచ్చు. సో అలాంటి సందర్భంలో వ్యక్తిలో అంతర్గత సామర్థ్యాలు పెంపొందించి ఆ సమస్య పట్ల వాడికి అవగాహన పెంపొందించి ఆ సమస్య తీరడానికి ఏ మార్గంలో, ఏ మార్గాల ద్వారా ఆ సమస్య తీర్చుకోవచ్చు, ABCD ఈ 4 మార్గాలు ఉన్నాయి. ఏ మార్గంలో వెళ్తే ఇలా ఉంటుంది, B మార్గంలో వెళ్తే ఇలా ఉంటుంది, C మార్గంలో వెళ్తే ఇలా ఉంటుంది, D మార్గంలో వెళ్తే ఇలా ఉంటుంది, నువ్వు ఈ నిర్ణయం తీసుకుంటే ఇలా ఉండాల్సి వస్తుంది, ఈ నిర్ణయం తీసుకుంటే ఇలా వాడికి మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడు సోషల్ కేస్ వర్క్ ద్వారా ఇన్పుట్ ఇచ్చినప్పుడు దీన్నే మనం కౌన్సిలింగ్ అంటాం. సోషల్ కేస్ వర్క్ ట్రీట్మెంట్లో ప్రధానమైనటువంటిది కౌన్సిలింగ్. ఇలా మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడు అతడు తన నిర్ణయాన్ని తాను తీసుకోగలుగుతాడు. ఓకే, దీన్నే మనం స్వయం నిర్ణయాధికార సూత్రం అంటాం. అయితే ఈ స్వయం నిర్ణయాధికార సూత్రం అనేది చిన్నపిల్లల విషయంలో వర్కౌట్ కాదు. చిన్నపిల్లల నిర్ణయాలు తీసుకోలేరు కాబట్టి వాళ్ళ పేరెంట్స్కి మనం అవకాశం ఇవ్వాలి. అలాగే మానసిక వైకల్యం ఉన్న వాళ్ళు నిర్ణయాలు సరిగా తీసుకోలేరు కాబట్టి వాళ్ళకి మనం, అంటే సాధారణ వ్యక్తులు ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ విషయంలో ఇది అప్లై అవుతుంది, మిగతా వాళ్ళ విషయంలో అప్లై కాదు. కాబట్టి ఈ స్వయం నిర్ణయాధికారం అనేది క్లయింట్ తీసుకునేది కదా, కానీ కేస్ వర్కర్ ఇచ్చేది. కేస్ వర్కర్ క్లయింట్ని స్వయం నిర్ణయాధికారం తీసుకునే విధంగా తయారు చేస్తాడు. ఓకే, అది. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. The right and need for client in making their choices and decisions refers to A. ఏమిచ్చాడు? The principle of confidentiality. The principle of confidentiality. గోప్యతా సూత్రం. పుస్తకాల్లో రహస్య సూత్రం అన్నారు. రహస్య సూత్రం అనకూడదు, గోప్యతా సూత్రం. 2, ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ డిటర్మినేషన్, స్వయం నిర్ణయాధికార సూత్రం. ఓకే, C, ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువలైజేషన్, వైయక్తిక సూత్రం. ఇంకేమిచ్చాడు? ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్, the principle of self-awareness, స్వీయ అవగాహన సూత్రం. ఓకే, సో ఇప్పటిదాకా మనం చేసుకున్న డెసిషన్ ఏంటి? ఇక్కడ ఏమంటున్నాడు? ద రైట్ అండ్ నీడ్ ఆఫ్ క్లయింట్. క్లయింట్ తన నిర్ణయాలను తాను తీసుకునేటట్టయితే, క్లయింట్ తన నిర్ణయాలను తాను తీసుకోవడం అనేది క్లయింట్ యొక్క హక్కు, క్లయింట్ యొక్క అవసరం. అది నిర్ణయం తీసుకోవడం అనేది క్లయింట్కు ఉన్నటువంటి హక్కు అని చెప్పేటువంటి ఏంటిది? స్వయం నిర్ణయాధికార సూత్రము.
ఓకే, మరి కాన్ఫిడెన్షియాలిటీ సూత్రం ఏం చెప్తుంది? కాన్ఫిడెన్షియాలిటీ సూత్రం, గోప్యతా సూత్రం ఏం చెప్తుంది? క్లయింట్కు సంబంధించినటువంటి డీటెయిల్స్, వ్యక్తిగత విషయాలు అనేవి మనము ఎవరి దగ్గర డిస్క్లోజ్ చేయకూడదు. ఎవరి దగ్గర కూడా డిస్క్లోజ్ చేయకూడదు. కొన్ని సందర్భాల్లో చేయొచ్చు, అది క్లయింట్ యొక్క పర్మిషన్ తీసుకొని క్లయింట్కు మంచి జరుగుతుంది అన్నప్పుడు, క్లయింట్ ఒప్పుకున్నప్పుడు మాత్రమే చేయాలి. దాని ప్రిన్సిపల్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ. అంటే క్లయింట్కు సంబంధించిన వివరాలు డిస్క్లోజ్ చేయకుండా ఉండడం. ఇక్కడ స్వయం నిర్ణయాధికారం ఎవరిది? కేస్ వర్కర్ది కాదు. స్వయం నిర్ణయాధికారం ఎవరిది? క్లయింట్ది. ఓకే, ఆన్సర్ స్వయం నిర్ణయం. ఇండివిజువలైజేషన్, ప్రతి వ్యక్తిని ప్రత్యేకంగా చూడాలి, ప్రతి వ్యక్తికి సామర్థ్యాలు వేరు అని చెప్పేది వైయక్తిక సూత్రం. స్వీయ అవగాహన సూత్రం అంటే ఇది కేస్ వర్కర్కి సంబంధించింది అనమాట. సో మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ కేస్ వర్క్ ఇవన్నీ చూసాము. బట్ ఇక్కడ ఈ క్వశ్చన్కి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? స్వయం నిర్ణయాధికారం తీసుకోవడం అనేది క్లయింట్ యొక్క హక్కు మరియు అవసరం. కాబట్టి the right and need for client in making their choices and decisions refer to it means the principle of self determination. Okay, so this is అంటే దీని నుంచి మీరేం అర్థం చేసుకోవాలి? ఈ క్వశ్చన్ నుంచి సోషల్ కేస్ వర్క్ ప్రిన్సిపల్స్ నుంచి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇంతకుముందు మనం చూసాం కాంపోనెంట్స్, ప్రతి మెథడ్ యొక్క కాంపోనెంట్ మీద అడిగాడు, మెథడ్ యొక్క ప్రాసెస్ మీద అడిగాడు. ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి అడిగాడు? మెథడ్కు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ నుంచి క్వశ్చన్ అడిగాడు. అది మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి అన్ని మెథడ్స్కి సంబంధించిన ప్రిన్సిపల్స్ మీరు చాలా జాగ్రత్తగా విత్ ఎగ్జాంపుల్స్తో సహా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అవి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రిన్సిపల్స్ నుంచి క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రొఫెషనల్ మెథడ్ ఆఫ్ సోషల్ కేస్ వర్క్. The professional method of social case work. Originated in దీని తెలుగులో రాయాలంటే వృత్తిపరమైన వైయక్తిక సేవా పద్ధతి. సోషల్ కేస్ వర్క్ అంటే వైయక్తిక సేవా పద్ధతి, వృత్తిపరమైన వైయక్తిక సేవ పద్ధతి ఎక్కడ ప్రారంభించబడింది? కొంచెం ట్రాన్స్లేషన్ కొంచెం కన్ఫ్యూజన్గా చేశాడు. సోషల్ కేస్ వర్క్ వృత్తిపరమైన సోషల్ వర్క్ పద్ధతిగా మొదలుపెట్టిన దేశం అన్నాడు. కానీ ఇంగ్లీష్లో ఇక్కడ దేశం అనేటువంటి క్వశ్చన్ లేదు. ఇక్కడ ద ప్రొఫెషనల్ మెథడ్ ఆఫ్ సోషల్ కేస్ వర్క్ ఆరిజినేటెడ్ ఇన్, అంటే సోషల్ కేస్ వర్క్ని సైంటిఫిక్గా ఎక్కడ ప్రారంభించారు? సోషల్ కేస్ వర్క్ అనేది ప్రొఫెషనల్ సర్వీస్గా ఎక్కడ ప్రారంభించారు? మనం చూస్తాం సోషల్ కేస్ వర్క్ యొక్క హిస్టరీ చూసినప్పుడు పూర్లా నుంచి చదువుకుంటూ వచ్చినాం మనం. 1601లో ప్రారంభమైనటువంటి పూర్లా నుంచి మొదలు పెడితే విలియం బివరేజ్ అధ్యక్షత వహించిన ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీ వరకు మనం చదువుకుంటూ వచ్చినాం కదా. అక్కడ చూసినప్పుడు మనం చూస్తే అక్కడ సిఓఎస్ సర్వీసెస్ మొట్టమొదటిసారిగా 1869 సంవత్సరంలో లండన్లో చారిటీ ఆర్గనైజేషన్ సొసైటీ అనేది ప్రారంభమైంది. అదే మొట్టమొదటిసారిగా సోషల్ కేస్ వర్క్ విత్తనాలు ప్రారంభించింది, సోషల్ కేస్ వర్క్ని ప్రైమరీగా ప్రారంభించింది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు? ప్రొఫెషనల్ మెథడ్ అన్నాడు. అన్నప్పుడు మీకు ఎవరు గుర్తుకు రావాలి? మనం ప్రతి మెథడ్ గురించి అధ్యయనం చేసినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆరిజిన్ అండ్ హిస్టరీ ఆఫ్ ఈచ్ మెథడ్, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? హిస్టరీ ఆఫ్ సోషల్ కేస్ వర్క్ నుంచి ఈ క్వశ్చన్ వచ్చింది. అట్లనే హిస్టరీ ఆఫ్ సోషల్ గ్రూప్ వర్క్ నుంచి రావచ్చు, హిస్టరీ ఆఫ్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ నుంచి రావచ్చు, హిస్టరీ ఆఫ్ సోషల్ కేస్ వర్క్ నుంచి కూడా క్వశ్చన్ రావచ్చు. సో కాబట్టి ఇక్కడ ఏం అడుగుతున్నాడు? మన చాలా మంది ఏమనుకుంటారు, సోషల్ కేస్ వర్క్ అనేది మనకి 1869 సంవత్సరంలో చారిటీ ఆర్గనైజేషన్ సొసైటీ ప్రారంభించారు కదా లండన్లో, వాళ్ళే కదా మొదలుపెట్టింది. కానీ అది ప్రొఫెషనల్ సోషల్ కేస్ వర్క్ కాదు, అది ప్రైమరీగా ప్రారంభించారు. వాళ్ళ దగ్గర పనిచేయడానికి ఫ్రెండ్లీ విజిటర్స్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ ఫ్రెండ్లీ విజిటర్స్కి వాళ్ళు కూడా కేస్ వర్క్ లాగానే గృహ సందర్శన, హోమ్ విజిట్ చేసే వాళ్ళు, కేసుల గురించి అధ్యయనం చేసే ఇదంతా జరిగేది. కానీ దీన్ని పూర్తిగా ప్రొఫెషనల్ మెథడ్గా ట్రాన్స్ఫార్మ్ చేసింది ఎక్కడ అంటున్నాడు. అందుకే ఈ వర్డ్ వాడాడు, ప్రొఫెషనల్ మెథడ్ అన్నాడు. ప్రొఫెషనల్ మెథడ్గా ఎప్పుడైంది అన్నాడు. అలా కాకుండా సీడ్స్ ఆఫ్ సోషల్ కేస్ వర్క్ క్యాన్ బి ట్రేస్డ్ ఇన్ ద సర్వీసెస్ అన్నప్పుడు సిఓఎస్ లండన్ పెట్టచ్చు. సిఓఎస్ అమెరికా కూడా ఉంది. సిఓఎస్ అమెరికా 1877లో వచ్చింది, ముందు లండన్లో వచ్చింది. సో కాబట్టి సోషల్ కేస్ వర్క్ను పోలినటువంటి సర్వీసులు లండన్లో సిఓఎస్ చారిటీ ఆర్గనైజేషన్ సొసైటీ కింద ఇచ్చారు. కానీ అది పూర్తిగా ప్రొఫెషనల్గా ఎక్కడ మారింది?
అన్నప్పుడు మాత్రం ఏం పెట్టాలి ఆన్సర్ యుఎస్ఏ పెట్టాలి. ఎందుకు యుఎస్ఏ పెట్టాలి? మేరీ రిచ్మండ్ ఉంది కదమ్మా, మేరీ రిచ్మండ్ క్వీన్ ఆఫ్ సోషల్ కేస్ వర్క్, మదర్ ఆఫ్ సోషల్ కేస్ వర్క్ అంటాం కదా, ఈమె కదా సోషల్ డయాగ్నోసిస్ అంటే ఏంటి, ఫ్రెండ్లీ విజిటర్స్ అమాంగ్ ద పూర్ అంటే ఏంటి, అలాగే వాట్ ఈజ్ సోషల్ కేస్ వర్క్, లర్నింగ్ త్రూ కేసెస్, ఏ గుడ్ నైబర్హుడ్, ఈ పదాలన్నీ ఈ బుక్స్ అన్ని ఇప్పుడు నేను చెప్పిన బుక్స్ మేరీ రిచ్మండ్ రాసినటువంటి బుక్స్, వాట్ ఈజ్ సోషల్ కేస్ వర్క్, ఫ్రెండ్లీ విజిట్స్ అమాంగ్ ద పూర్, ఓకే, సోషల్ డయాగ్నోసిస్, లర్నింగ్ త్రూ కేసెస్, ఏ గుడ్ నైబర్హుడ్, ఇవన్నీ పుస్తకాలు రాసింది మేరీ రిచ్మండ్. మేరీ రిచ్మండ్ యొక్క కృషి వల్ల ఏదో అన్ప్రొఫెషనల్ గా నాన్ ప్రొఫెషనల్ గా అందించే సేవలు కాస్త ప్రొఫెషనల్ సోషల్ కేస్ వర్కర్ గా మారింది. ఈ హయాంలోనే సిఓఎస్ లో పనిచేసేటువంటి ఫ్రెండ్లీ విజిటర్స్ కాస్త పెయిడ్ ఏజెంట్స్ గా, ఆ పెయిడ్ ఏజెంట్సే తర్వాతి కాలంలో సోషల్ కేస్ వర్కర్ గా మారారు. వీళ్ళ కోసమే వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కోసమే న్యూయార్క్ స్కూల్ ఆఫ్ ఫిలాంథ్రఫీని కూడా ప్రారంభించింది. కాబట్టి ఇలా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ చూద్దాం ఆప్షన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఏమిచ్చాడు ఆప్షన్స్? ఏ యూకే, బి యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, బ్రెజిల్, డి చైనా. చూసారా, చైనాకు సంబంధించిన క్వశ్చన్లు కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే హిస్టరీ ఆఫ్ సోషల్ కేస్ వర్క్ ఎట్ అబ్రాడ్ అన్నాడు. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అవి కొంచెం చదవాలి. నేను మా బుక్లో అవన్నీ ఉన్నాయి. చైనాలో అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం చదవాల్సిన పని లేదు, బట్ యూకేలో, యుఎస్ఏలో, ఇండియాలో డీటెయిల్గా చదవాలి. సో కాబట్టి ఇందులో ఆన్సర్ ఏంటి? యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇది ప్రారంభం. ఎందుకంటే మేరీ రిచ్మండ్ న్యూయార్క్ స్కూల్ ఆఫ్ ఫిలాంథ్రఫీలో స్కూల్ ఆఫ్ ఫిలాంథ్రఫీ అనేది ప్రారంభించింది. తద్వారా వాళ్ళు ప్రొఫెషనల్గా మారారు. కాబట్టి ప్రతి మెథడ్కు సంబంధించినటువంటి హిస్టరీ నుంచి కూడా ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఊరికే ఆన్సర్లు తెలుసుకోవడం కాదు, ఆన్సర్ తెలుసుకోవడంలో తప్పు లేదు, అది ఒక ప్రైమరీ లక్ష్యమే. దాంతోపాటు ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ పడుతున్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ పడుతున్నాయి అనేది మీరు అవగాహన చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఈ వీడియో యొక్క లక్ష్యం నెరవేరుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇంతకుముందు మనం అన్నాం కదా, సెల్ఫ్ డిటర్మినేషన్, క్లయింట్ నిర్ణయాలు తీసుకోవడం అనేది క్లయింట్ యొక్క అవసరం మరియు హక్కు అని తెలియజేసే సూత్రం ఏదని ఒక క్వశ్చన్ వచ్చింది కదా. సేమ్ అలాంటి క్వశ్చన్ ఇక్కడ అడిగాడు. అదేంటంట, ద వాల్యూ ఇన్ సోషల్ వర్క్, for understanding the client as a unique person is called. ఇది వాల్యూస్ నుంచి అడిగాడు. సో ఇది వాల్యూ అండ్ బోత్ ప్రిన్సిపల్ కూడా. ఏమంటున్నాడు? ద వాల్యూ ఇన్ సోషల్ వర్క్ ఫర్ అండర్స్టాండింగ్ ద క్లయింట్ యాజ్ ఎ యూనిక్ పర్సన్. ప్రతి వ్యక్తి ప్రత్యేకమైన వాడు అనేటువంటి ఒక ఆలోచన విధానాన్ని, ప్రతి వ్యక్తి ప్రత్యేకమైన వాడు అని మనం పాటించేటువంటి విలువని మనం ఏమంటాము అని అడిగాడు. సో ఇందులో ఏమి ఇచ్చాడో చూద్దాం ఆప్షన్స్, లేదా తెలుగులో ఒకసారి రాస్తాను. సోషల్ వర్క్లో సంఘ సంక్షేమ శాస్త్రం అని ఎక్కడ వాడట్లేదు, సోషల్ వర్కే అంటున్నాడు. నో ప్రాబ్లం. సోషల్ వర్క్లో క్లయింట్ను ప్రత్యేక వ్యక్తిగా గుర్తించే విలువ ఏది? ఇది ట్రాన్స్లేషన్ తప్పించాడు. సోషల్ వర్క్లో క్లయింట్ను ప్రత్యేక వ్యక్తిగా గుర్తించు విలువ యొక్క అర్థం అన్నాడు. సరే, వాట్ ఎవర్. ఇక్కడ ఆప్షన్ ఏమిచ్చాడో చూద్దాం ఒకసారి. ఏమిచ్చాడు? యూనిక్నెస్ అంటే ప్రత్యేకత. బి ఇండివిజువలైజేషన్.
తెలుగులో రాంగ్గా ట్రాన్స్లేట్ చేశాడు. వ్యక్తీకరణం అన్నాడు. వ్యక్తీకరణం కాదు, వైయక్తీకరణం. తెలుగు ట్రాన్స్లేషన్ తప్పులు, రాంగ్స్ ఉండే ట్రాన్స్లేషన్ దోషాలు ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్లో చూడమని చెప్తున్నాను. అక్కడ వ్యక్తీకరణం అని రాశాడు. వ్యక్తీకరణం అని రాయకూడదు, వైయక్తీకరణం అని రాయాలి. థర్డ్ వన్ సోషలైజేషన్. సామాజీకరణము. డి పర్సనాలిటీ. మూర్తిమత్వం. ఇది 4 ఇచ్చాడు. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు? ప్రతి వ్యక్తిని మనం ప్రత్యేకంగా చూడాలి. ఏ ఇద్దరు వ్యక్తులు సమానం కాదు. ఈవెన్ సయామి కౌలలు కూడా ప్రవర్తనలో తేడా ఉంటుంది. ఏ ఇద్దరిని మనం పోల్చలేము. నిన్న ఒక వ్యక్తి డిప్రెషన్తో మన దగ్గరికి వచ్చాడు. వాడికి ఒక రకమైన ట్రీట్మెంట్ ఇచ్చాం. మనం ఏం రియాలిటీ థెరపీ ఇచ్చాం. ఇవాళ ఇంకొక వ్యక్తి వచ్చాడు. నిన్న వాడికి రియాలిటీ థెరపీ పనిచేసిందని ఇవాళ వచ్చిన వ్యక్తికి కూడా రియాలిటీ థెరపీ ఇస్తే పని చేయలేకపోవచ్చు. వీడికి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఇయల్సి రావచ్చు, సైకో అనాలిసిస్ ఇయల్సి రావచ్చు, రేషనల్ ఎమోటివ్ థెరపీ ఇయల్సి రావచ్చు, లేదా వాళ్ళ ఫ్యామిలీకి కౌన్సిలింగ్ ఇయల్సి రావచ్చు. ఎట్ ద సేమ్ టైం నిన్న ఒక డ్రగ్ అడిక్ట్ వచ్చాడు. వాడు డ్రగ్ అడిక్ట్ అవ్వడానికి కారణాలు వేరు, ఇవాళ వచ్చిన వాడు డ్రగ్ అడిక్ట్ అవ్వడానికి కారణాలు. వ్యక్తులు సిమిలర్గా ఉన్నప్పటికీ, వ్యక్తుల యొక్క బ్యాక్గ్రౌండ్ సిమిలర్గా ఉన్నప్పటికీ, సమస్య ఒకటే అయినప్పటికీ వారి యొక్క లక్షణాలు వేరు వేరు, వారి యొక్క జీన్స్ వేరు, వారు పెరిగినటువంటి వాతావరణం వేరు, వారి కుటుంబ పరిస్థితులు వేరు, ఆర్థిక పరిస్థితులు వేరు. కాబట్టి ప్రతి వ్యక్తిని ప్రత్యేకమైన వాడిగానే ట్రీట్మెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్, మనము ఒక ఫీవర్ వచ్చిందని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? డాక్టర్ అందరికీ కూడా టెంపరేచర్ తగ్గడానికి పారాసెటమాల్ ఇస్తాడు. సో అది శారీరక లక్షణం కాబట్టి పారాసెటమాల్ అందరికీ పనిచేస్తుంది. కానీ ఇక్కడ మనం మానసిక సమస్యలతో, అడ్జస్ట్మెంటల్ ప్రాబ్లమ్స్తో డీల్ చేస్తున్నాం కాబట్టి ప్రతి వ్యక్తి యొక్క ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య సైకలాజికల్ డిఫరెన్స్ అనేది క్లియర్గా ఉంటుంది. కాబట్టి అతడి యొక్క కేపబిలిటీస్ తేడా ఉంటాయి. కాబట్టి వ్యక్తి ఆలోచించే విధానంలో తేడాలు ఉంటాయి. కాబట్టి ఇద్దరు వ్యక్తుల యొక్క పర్సనాలిటీస్ వేరే ఉంటాయి. కాబట్టి ఇద్దరు సయామికలు అయినప్పటికీ సరే వారి యొక్క పర్సెప్షన్లో డిఫరెన్సెస్, అటిట్యూడ్లో, అప్టిట్యూడ్లో, ప్రతి డొమైన్లో డిఫరెన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రతి వ్యక్తిని మనం ప్రత్యేకంగానే చూడాలి. నిన్న వాడికి అలా ట్రీట్మెంట్ ఇచ్చాము కాబట్టి ఇలా ఈ రోజు కూడా అదే కౌన్సిలింగ్ ఇస్తా అంటే కుదరదు. నిన్న వచ్చిన వాడు ఒక రకంగా మాట్లాడతాడు, ఇవాళ వచ్చిన వాడు ఒక రకంగా మాట్లాడతాడు. కాబట్టి కౌన్సిలింగ్ అనేది ఒక యూనివర్సల్ ఫార్ములా కాదు, అది ఇండివిజువలైజేషన్ ఫార్ములా. కౌన్సిలింగ్ కేస్ వర్క్ అనేది కూడా ప్రతి వ్యక్తికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందరికీ ఒకే రకంగా కేస్ వర్క్ చేయాలంటే కుదరదు. కాబట్టి ఇక్కడ మనం ఆన్సర్ ఏం పెట్టచ్చు? సోషల్ కేస్ వర్క్ లో క్లయింట్ను ప్రత్యేక వ్యక్తిగా గుర్తించడం, ఇతరులతో పోల్చకుండా ఉండడం, ఇతరులకు నిన్న అలా జరిగింది కాబట్టి ఈ వ్యక్తి కూడా ఇలానే జరుగుతుందని మనం యూనివర్సలైజేషన్ చేయలేము, జనరలైజేషన్ చేయలేము. కాబట్టి దాన్ని ఏమంటాం? వ్యక్తి యొక్క ప్రత్యేకత అనలేము. ప్రతి వ్యక్తి ప్రత్యేకంగా ఉన్నాడు కాబట్టి వాడిని ఏం చేయాలి? వైయక్తీకరణము. ఆన్సర్ ఇండివిజువలైజేషన్. అంటే ప్రతి వ్యక్తిని ప్రత్యేకంగా చూడాలి, ప్రతి వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ ప్రత్యేకంగా చూడాలి, ప్రతి వ్యక్తి యొక్క సమస్యను ప్రత్యేకంగా చూడాలి, జనరలైజ్ చేసి చూడకూడదు అని చెప్పేదే సోషల్ కేస్ వర్క్లో ఉన్నటువంటి దీన్ని వాల్యూ అన్నాడు. యాక్చువల్గా ఇది ప్రిన్సిపల్ అండ్ వాల్యూ. కాబట్టి ఇండివిజువలైజేషన్ అనేది ఆన్సర్. సో ఇది కూడా కేస్ వర్క్ ప్రిన్సిపల్స్ నుంచి ఈ క్వశ్చన్ అడిగాడు కాబట్టి ప్రిన్సిపల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ వెరీ బేసిక్ క్వశ్చన్. ఇలాంటి ఈజీ క్వశ్చన్లు ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు. అలాంటి సాధారణ క్వశ్చన్లు తప్పు చేస్తే వెనుకబడేటువంటి ఛాన్స్ ఉంటుంది స్కోరింగ్లో. ఏమడిగాడు? సింపుల్ క్వశ్చన్. సంఘ సంక్షేమ శాస్త్రంలో ప్రాథమిక పద్ధతి ఇది అన్నాడు. ద ప్రైమరీ మెథడ్ ఆర్ మెథడ్స్ ఆఫ్ social case work, methods of social work profession or తెలుగులో రాస్తే సంఘ సంక్షేమ శాస్త్రం. ఇక్కడ మళ్ళీ సంఘ సంక్షేమ శాస్త్రం అన్నాడు ట్రాన్స్లేట్ చేసినప్పుడు. ఇంతకుముందు క్వశ్చన్లోనేమో సోషల్ వర్క్ అని ట్రాన్స్లేట్ చేశాడు, ఇక్కడ సంఘ సంక్షేమ శాస్త్రం అని ట్రాన్స్లేట్ చేశాడు. సంఘ సంక్షేమ శాస్త్రంలో ప్రాథమిక పద్ధతి లేదా పద్ధతులు.
ఏవి అనుకోవాలి మనం, ఏవి అనలేదు. ఏమేమి ఇచ్చాడు? ఒకటి ఏ సోషల్ కేస్ వర్క్, బి సోషల్ గ్రూప్ వర్క్, సి కమ్యూనిటీ ఆర్గనైజేషన్, డి ఆల్ ది అబోవ్ కదా. సోషల్ కేస్ వర్క్ వ్యక్తి సేవా పద్ధతి, సోషల్ గ్రూప్ వర్క్ సమూహ సేవా పద్ధతి, కమ్యూనిటీ ఆర్గనైజేషన్ సముదాయ వ్యవస్థీకరణ అండ్ పైవన్నీ అన్నాడు. సో మీకు తెలుసు ఎన్ని ఉన్నాయి మనం చెప్పుకున్నాము. మనం సోషల్ వర్క్ మెథడ్స్ ఆఫ్ సోషల్ వర్క్ ఎన్ని అని చెప్పుకున్నాము? ప్రైమరీ మెథడ్స్, సెకండరీ మెథడ్స్, మొత్తం ఎన్ని ఉన్నాయి? 6 మెథడ్స్ ఉన్నాయి. అందులో 3 ప్రైమరీ మెథడ్స్, 3 సెకండరీ మెథడ్స్. సోషల్ కేస్ వర్క్, సోషల్ గ్రూప్ వర్క్, కమ్యూనిటీ ఆర్గనైజేషన్, ఈ 3 ప్రైమరీ. సోషల్ యాక్షన్, సోషల్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ వర్క్ రీసెర్చ్, ఇవి సెకండరీ మెథడ్స్. వీటిని యాంగ్జిలరీ మెథడ్స్ అంటాం. సెకండరీ మెథడ్స్ అంటాం, యాంగ్జిలరీ మెథడ్స్ అంటాం, సప్లిమెంటరీ మెథడ్స్ అంటాం, అలాగే మ్యాక్రో సోషల్ వర్క్ అంటాం. మ్యాక్రో సోషల్ వర్క్ వీటిని ప్రైమరీ మెథడ్స్ అంటాం, మైక్రో సోషల్ వర్క్ అంటాం, డైరెక్ట్ సోషల్ వర్క్ అంటాం, వీటిని ఇండైరెక్ట్ సోషల్ వర్క్ మెథడ్స్ అంటాం. సో ఈ పదజాలాలన్నీ గుర్తుపెట్టుకోవాలి, వీటి నుంచే క్వశ్చన్స్ అడుగుతాడు. కొన్నిసార్లు ద ప్రైమరీ మెథడ్ ఆఫ్ సోషల్ వర్క్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్రైమరీ మెథడ్ అన్నారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రైమరీ మెథడ్ అనొచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వాట్ ఈస్ సెకండరీ మెథడ్ ఏదని అడగచ్చు. ఓకే, ప్రైమరీ మెథడ్ ఏంటి అని అడగచ్చు, సెకండరీ మెథడ్ ఏంటి అని అడగచ్చు, డైరెక్ట్ మెథడ్ ఏంటి అని అడగచ్చు, ఇండైరెక్ట్ మెథడ్స్ అయినా ఇప్పుడు డైరెక్ట్ ఈ క్రింది వాళ్ళలో డైరెక్ట్ మెథడ్ ఏదని అడగచ్చు, ఈ క్రింది వాళ్ళలో ఇండైరెక్ట్ మెథడ్ ఏదని అడగచ్చు, ఈ క్రింది వాళ్ళలో సహాయ పద్ధతి యాంగ్జిలరీ మెథడ్ అంటే సహాయ పద్ధతులు ఏమున్నాయి? సోషల్ యాక్షన్, సోషల్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ వర్క్ రీసెర్చ్, వాటిని యాంగ్జిలరీ మెథడ్స్ అని కూడా అంటాం. సో కాబట్టి మెథడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏవేవి మెథడ్స్, వాటిని ఎందుకు ప్రైమరీ అంటారు, వీటితో పాటు ఎందుకు మరి మనం వీటి ప్రైమరీ మెథడ్స్ అనాలంటే పై 3 కేస్ వర్క్, గ్రూప్ వర్క్, కమ్యూనిటీ, ఈ 3 కూడా ప్రైమరీ మెథడ్స్. కాబట్టి ఆన్సర్ ఏంటి? డి. సో వీటి ఎందుకు ప్రైమరీ మెథడ్స్ అనాలి, ప్రైమరీ మెథడ్ యొక్క మీనింగ్ ఏంటి, ఎందుకు సెకండరీ మెథడ్ అనాలి, సెకండరీ మెథడ్ యొక్క మీనింగ్ ఏంటి, డైరెక్ట్ సోషల్ వర్క్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ సోషల్ వర్క్ అంటే ఏంటి, మైక్రో సోషల్ వర్క్ అంటే ఏంటి, మైక్రో సోషల్ వర్క్ అంటే ఏంటి, ఓకే, ఇవన్నీ తెలుసుకోవాలి. ఈ కోణంలో అధ్యయనం చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, సోషల్ కేస్ వర్క్ pays attention towards social case work pays attention towards తెలుగులో ఏమి ఇచ్చాడు? సోషల్ కేస్ వర్క్ క్రింది వాణిలో దేనికి ప్రాధాన్యతనిస్తుంది? దేనికి ప్రాధాన్యతనిస్తుంది అంటే జనరల్గా లూజ్గా ట్రాన్స్లేట్ చేశాడు. ఇంకా చెప్పాలంటే సోషల్ కేస్ వర్క్ పేస్ అటెన్షన్ అంటే సోషల్ కేస్ వర్క్ యొక్క ముఖ్య అంటే ఎవరిని టార్గెట్ చేస్తుంది అనే కోణంలో అడిగాడు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. మనం చూసాం చదువుకునేట, మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇండివిజువల్ ప్రాబ్లంకి ఏంటిది, పర్సనల్ ప్రాబ్లంకి సోషల్ కేస్ వర్క్. ఒకే రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి 10 మందికి సంబంధించినటువంటి కామన్ ప్రాబ్లంకి సోషల్ గ్రూప్ వర్క్. ఒక కమ్యూనిటీ లెవెల్ ప్రాబ్లంకి ఏమని చెప్పాము, కమ్యూనిటీ ఆర్గనైజేషన్. అలా కాకుండా సొసైటల్ లెవెల్ ప్రాబ్లం, చాలా పెద్ద సమస్యలకు సంబంధించి సొసైటల్ లెవెల్ ప్రాబ్లమ్స్కి ఏం చెప్పాము, సోషల్ యాక్షన్. అలాగే వెల్ఫేర్ యాక్టివిటీస్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే సోషల్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్. అలాగే పరిశోధన చేస్తే దాన్ని మనం సోషల్ వర్క్ రీసెర్చ్ అన్నాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగత సమస్యలకి సోషల్ కేస్ వర్క్, ఆ వ్యక్తిగత సమస్యలు ఉన్న వారిని ఒక గ్రూప్గా చేసినప్పుడు మనం సోషల్ గ్రూప్ వర్క్. కమ్యూనిటీ లెవెల్ ప్రాబ్లమ్స్, ఒక విలేజ్ లెవెల్ ప్రాబ్లం, ఒక స్లమ్ లెవెల్ ప్రాబ్లమ్స్ అయితే కమ్యూనిటీ ఆర్గనైజేషన్. అలాగే ఒక సొసైటీ లెవెల్, ఒక ఊరికి సంబంధించింది కాదు, ఒక పట్టణానికి సంబంధించి, ఒక రాష్ట్రం మొత్తానికి సంబంధించి, లేదా ఒక క్యాస్ట్ మొత్తానికి సంబంధించి, ఒక తెగకు మొత్తానికి సంబంధించిన సమస్య అయితే అప్పుడు సోషల్ యాక్షన్ అంటే మాస్ ప్రాబ్లమ్స్. వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్ అంటే అసలు వెల్ఫేర్కి అంటే ఎలాంటి సంక్షేమ కార్యక్రమాన్ని అందించాలి, సంక్షేమ కార్యక్రమంలో భాగంగా అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి, స్టాఫింగ్ ఎలా ఉండాలి, బడ్జెటింగ్ ఎలా ఉండాలి, అలాంటివి చెప్పేవన్నీ సోషల్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్.
సోషల్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్ నథింగ్ బట్ ట్రాన్స్లేషన్ ఆఫ్ సోషల్ పాలసీ ఇంటూ సోషల్ సర్వీసెస్. ఓకే, అండ్ రీసెర్చ్, సమస్యలు ఎందుకు వస్తున్నాయి, కేస్ వర్క్ ఎలా పనిచేస్తుంది, కౌన్సిలింగ్ ఎలా పనిచేస్తుంది, గ్రూప్ వర్క్ ఎలా పనిచేస్తుంది, సైకో అనాలిసిస్ మెథడ్ ఎలా పనిచేస్తుంది, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఎలా పనిచేస్తుంది, కుటుంబం డిప్రెషన్ పేషెంట్ మీద కుటుంబం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, చిన్న కుటుంబాల్లో డిప్రెషన్ ఎలా ఉంది, పెద్ద కుటుంబాల్లో ఎలా ఉంది, సోషల్ మీడియా అడిక్షన్ ఎలా ఉంది, నాన్ సబ్స్టెన్స్ అడిక్షన్ ఎలా ఉంది పిల్లల మీద, యూత్ మీద, ఇలాంటి సమస్యల్ని మనం పరిశోధన చేసినప్పుడు మనం వాడేది సోషల్ వర్క్ రీసెర్చ్. సో కాబట్టి సోషల్ కేస్ వర్క్ దేనికి సంబంధించింది, ఇండివిజువల్ ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్, వ్యక్తిగత సమస్యలకు సంబంధించింది అనమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఆప్షన్స్ అవే ఇచ్చాడు. ఒకటి సోషల్ కేస్ వర్క్, బి సోషల్ గ్రూప్ వర్క్, సి కమ్యూనిటీ ఆర్గనైజేషన్. ఏమన్నాడు క్వశ్చన్, సోషల్ కేస్ వర్క్ పేస్ అటెన్షన్ టువర్డ్స్ సోషల్ ప్రాబ్లమ్స్, సామాజిక సమస్యలు, లెజిస్లేషన్, కమ్యూనిటీ నీడ్స్, డి ఇండివిజువల్ నీడ్స్. సోషల్ ప్రాబ్లమ్స్ సామాజిక సమస్యలు, లెజిస్లేషన్ శాసనాలు, శాసనాలు అంటే కూడా ప్రజలందరికీ సంబంధించినవి కదా, మాస్ ఇష్యూస్ కదా, బహుళ పెద్ద పెద్ద సమస్యలు కాబట్టి దానికి ఏం తీసుకోవాలి ఆన్సర్, ఇది సోషల్ యాక్షన్ అవుతుంది దీనికి సంబంధించింది, ఈ రెండింటికి సోషల్ ప్రాబ్లమ్స్కి సోషల్ లెజిస్లేషన్కి సంబంధించి. కమ్యూనిటీ నీడ్స్ అన్నప్పుడు కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అవుతుంది. కాబట్టి మనకి ఆన్సర్ ఏంటి, ఇండివిజువల్ నీడ్స్ ఎప్పుడు దేని ద్వారా అడ్రస్ చేయబడితే సోషల్ కేస్ వర్క్. కాబట్టి సమస్యని చూసి ఏ మెథడ్ అప్లై అవుతుందో మనం చెప్పగలగాలి. ఇలా అబ్స్ట్రాక్ట్గా క్వశ్చన్లు అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ప్రిన్సిపల్స్ మీద అడిగాడు, సోషల్ కేస్ వర్క్ ప్రిన్సిపల్ మీద అడిగాడు. మీరు గమనిస్తూ ఉండొచ్చు, కేస్ వర్క్ మీద చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సుమారు ఒక 20 క్వశ్చన్లు కేస్ వర్క్ మీదనే అడిగాడు. 8th క్వశ్చన్, మెయింటైనింగ్ ఆఫ్ ప్రైవసీ ఆఫ్ క్లయింట్ ఇష్యూస్. మెయింటైనింగ్ ఆఫ్ privacy of clients issues is, మన దగ్గరికి సహాయం కోసం, క్లయింట్ అంటే తెలుగులో సహాయార్థి అనాలి, క్లయింట్ అంటే వాద్యదారుడు కాదు, ఇక్కడ ఏమనాలి సహాయార్థి అనాలి తెలుగులో చెప్తే. సో ఎవరైతే సహాయార్థి మన దగ్గరికి వచ్చాడో అతడి యొక్క వివరాలను మనం ప్రైవేట్గా ఉంచితే, అతడి యొక్క వివరాలను గోప్యంగా ఉంచేటువంటి దాన్ని మనం ఏమంటాము అని అడిగాడు. అందులో ఏమడిగాడు తెలుగులో రాద్దాం. క్లయింట్ యొక్క సహాయార్థం రాయలేదు, క్లయింట్ అన్నాడు. క్లయింట్ యొక్క వ్యక్తిగత విషయాల రహస్య గోపనం. ఇందులోనే ఆన్సర్లో, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. రహస్య గోపనము ఈ సూత్రం కిందికి వస్తుంది. ఓకే, ఆన్సర్స్ ఏమిచ్చాడు? 1 యాక్సెప్టెన్స్, 2 కాన్ఫిడెన్షియాలిటీ, 3 రిలేషన్షిప్, 'none of the above'. ఓకే, అర్థమవుతుందా? క్లయింట్ యొక్క వ్యక్తిగత వివరాలను రహస్యంగా ఉంచాలి అని చెప్పేటువంటి ప్రిన్సిపల్ ఏంటి అంటున్నాడు. యాక్సెప్టెన్స్ అంటే ఇది అంగీకార సూత్రం, రిలేషన్షిప్ అంటే సంబంధ సూత్రం, నన్ ఆఫ్ ద అంటే ఏది కాదు. ఇది ఆన్సర్ ఏంటి? కాన్ఫిడెన్షియాలిటీ. ప్రిన్సిపల్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ మనకి ఏం చెప్తుంది? సోషల్ కేస్ వర్కర్ హ్యాస్ టు మెయింటైన్ కాన్ఫిడెన్షియాలిటీ ఆన్ ద డేటా విచ్ హీ హ్యాస్ కలెక్టెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ హిస్ సోషల్ కేస్ వర్క్. సోషల్ కేస్ వర్క్ లో భాగంగా సోషల్ కేస్ వర్కరు
కేసుకు సంబంధించి లేదా క్లయింట్కు సంబంధించి సేకరించినటువంటి విషయాన్ని కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టకూడదు, రహస్యంగా పెట్టాలి. రహస్యంగా పెట్టాలంటే ఒక వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ సెక్సువాలిటీ అనేటువంటి జబ్బు ఉంది. హైపర్ సెక్సువాలిటీ ఉందని చెప్పేసి వాడి గురించి మనం రాస్తే నీ దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటాడా? ఒక వ్యక్తికి డ్రగ్ అడిక్షన్ ఉంది, అతనికి డ్రగ్ అడిక్షన్ ఉందని చెప్పేసి మనం ఓపెన్ సోర్స్ డేటా పెడితే నీ దగ్గరకు వచ్చి మాట్లాడతాడా? నీకైనా విషయాలు చెప్తాడా? ఇంకా స్టిగ్మటైజేషన్ గురవుతాడు. అతని యొక్క డిగ్నిటీ అనేది దెబ్బతింటుంది. అంటే ప్రతి వ్యక్తికి ఇన్హెరెంట్ వర్త్ అండ్ డిగ్నిటీ ఉంటుందని మనం సోషల్ వర్క్ వాల్యూస్లో చెప్పుకున్నాం. కాబట్టి అతని యొక్క డిగ్నిటీ నిలబడాలంటే, అతని వివక్షత గురి కాకుండా ఉండాలంటే రైట్ టు ప్రైవసీ అనేది ఉంటుంది క్లయింట్కి. టూకీగా చెప్పాలంటే ఆ రైట్ టు ప్రైవసీని మనం మెయింటైన్ చేయాలి, రైట్ టు ప్రైవసీని మనం రెస్పెక్ట్ చేయాలని చెప్పేదే ప్రిన్సిపల్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ. అంటే ఎవరు పాటించాలి దీన్ని? కేస్ వర్కర్ పాటించాలా, క్లయింట్ పాటించాలా? కేసు వర్కర్ పాటించాలి. పాటించడమే కాదు, నీ యొక్క డీటెయిల్స్ అన్ని కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి అనేటువంటి నమ్మకాన్ని ఎప్పుడు కలుగుతుందో ఆయనకి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ కేస్ వర్కర్ వచ్చాడు, అక్కడికి కేస్ వర్కర్ దగ్గరికి క్లయింట్ వచ్చాడు. వచ్చినప్పుడు నీ దగ్గర ఒక 4 వ్యక్తులు వేరే వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆ 4 బయటికి పంపించేయాలి. క్లయింట్ వచ్చాడు, ఆయన వేరే వాళ్ళ ముందు వ్యక్తిగత విషయాలు చెప్పుకోలేడు కదా. రెండోది, అతడు విషయాలు చెప్తున్నప్పుడు, కేసు వర్క్ జరుగుతున్నప్పుడు షూటింగ్ చేయడం కానీ, వర్డ్స్ రికార్డ్ చేయడం కానీ, అతడి యొక్క పేరును డైరెక్ట్ రికార్డ్ మీద మెన్షన్ చేయడం కానీ, పేరు రాయకుండా ఇండైరెక్ట్ పేర్స్ లేదా కోడ్స్ అనేవి ఇచ్చుకోవాలి. మీరు చూడండి, కౌన్సిలింగ్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు పేరు డైరెక్ట్ రాయరు. ముఖ్యంగా HIV AIDS కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఇండైరెక్ట్ ఒక కోడ్ ఇస్తారు. అతని పేరు, క్లయింట్ పేరు ఎక్కడా ఉండదు. మరి కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి. మరి ఎప్పుడు బ్రేక్ చేయొచ్చు? కాన్ఫిడెన్షియాలిటీ కూడా బ్రేక్ చేయొచ్చు ఎప్పుడు? క్లయింట్కి కంపల్సరీ అవసరమైనప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్కు సివియర్ డిప్రెషన్ ఉంది, నీ వల్ల కావట్లేదు కేసు వర్కర్ వల్ల. సో అతన్ని ఎక్కడికి పంపించాలి? ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఎర్రగడ్డ హాస్పిటల్కి పంపించాలి. పంపించాలంటే అప్పుడు రెఫర్ చేయాలి కదా. రెఫర్ చేయాల్సినప్పుడు ఈయనకి ఈ వ్యాధి ఉంది, ఇలా ఉంది, ఈయన యొక్క హిస్టరీ ఏంటి, లేదా ఒక వ్యక్తికి HIV AIDS ఉంది, అతనికి ఎయిడ్స్ ఉందన్న విషయం మనం డిస్క్లోజ్ చేస్తేనే వాడికి పెన్షన్ వస్తుంది తెలంగాణలో అయితే. సో దాన్ని డిస్క్లోజ్ చేయాలి. మరి డిస్క్లోజ్ చేయకపోతే ఫ్యామిలీ మెంబర్స్కి ప్రాబ్లం అవుతుంది. సో ఇదంతా కూడా అంటే క్లయింట్ యొక్క అనుమతి తీసుకోవాలి ఇలాంటి సందర్భంలో. ఇది వాళ్ళకి షేర్ చేస్తేనే నీకు ఉపయోగం ఉంటుంది. వాళ్ళు ఎవరికి షేర్ చేయరు, నీ మంచి కోసమే షేర్ చేస్తున్నామని అతను కన్సెంట్ తీసుకుని అతను ఒప్పించి దాని యొక్క షేర్ చేయాల్సినటువంటి అగత్యాన్ని అతనికి వివరించిన తర్వాత మాత్రమే షేర్ చేయాలి. సో కాబట్టి రహస్య గోపనం, క్లయింట్ యొక్క ప్రైవసీని మెయింటైన్ చేయాలి కేస్ వర్కర్ అని చెప్పేదే కాన్ఫిడెన్షియాలిటీ ప్రిన్సిపల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిచ్చాడు? ఇది సోషల్ కేస్ వర్క్ యొక్క ఫిలాసఫీకి సంబంధించి ఇచ్చాడు. దీన్ని మనం ఏంటి చైల్డ్ డెవలప్మెంట్కు సంబంధించినటువంటి క్వశ్చన్ సిలబస్లో భాగంగా కూడా చూడొచ్చు. ఏమడిగాడు? గాంధీజీ ఈజ్ ఏ, గాంధీజీ ఈజ్ ఏ, మహాత్మా గాంధీ, గాంధీజీ ఈజ్ ఏ అన్నాడు. ఏమిచ్చాడు? 1 బ్యూరోక్రటిక్ లీడర్ ఏ, బియు బ్యూరోక్రటిక్ లీడర్, బి ట్రెడిషనల్ లీడర్, సి చారిస్మాటిక్ లీడర్, డి నన్ ఆఫ్ ద అబోవ్. కదా, లీడర్షిప్ చాలా రకాలుగా ఉంటాయి. గాంధీజీ ఎలాంటి లీడర్ అని అడుగుతున్నాడు. లీడర్షిప్ అనే పదం లీడర్ అనేటువంటి ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. అంటే దారి చూపేవాడు, లీడ్ చేసేవాడు అని అర్థం. అయితే లీడర్షిప్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. చరిస్మాటిక్ లీడరు, బ్యూరోక్రాటిక్ లీడరు, ఆటోక్రాటిక్ లీడరు, డెమోక్రాటిక్ లీడరు, పార్టిసిపెంట్, డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం చైల్డ్ డెవలప్మెంట్ సిలబస్లో. ఇక్కడ గాంధీజీ ఎలాంటి లీడరు? చరిస్మాటిక్ లీడర్. చరిస్మాటిక్ లీడర్లు అంటే వారి యొక్క వ్యక్తిగత వాల్యూస్ ద్వారా, వారి యొక్క వ్యక్తిగత ఐడియాస్ ద్వారా, వారి యొక్క పర్సనాలిటీ ద్వారా ప్రజలకు మార్గదర్శకత్వం చూపే వాళ్ళని మనం చరిస్మాటిక్ లీడర్స్ అంటాం. కాబట్టి ఆన్సర్ ఏంటి? చరిస్మాటిక్ లీడర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్, ఈ క్రింది వాణిలో, ముందు ఇంగ్లీష్లో రాద్దాం. ద యాక్టివిటీ that is not related to
సోషల్ యాక్షన్ కదా. ఇక్కడ సోషల్ యాక్షన్ మెథడ్ గురించి డైరెక్ట్ గా అడగలేదు. సోషల్ యాక్షన్ లో భాగంగా మనం ఎలాంటి కార్యక్రమాలు చేయవచ్చు అనే దాని కోణం నుంచి అడిగాడు. అంటే ఈ క్రింది వానిలో సామాజిక చర్యకు సంబంధించినటువంటి ఇది కానిదేది, దట్ ఈస్ నాట్ అన్నాడు. ఏమని ఇచ్చాడు ట్రాన్స్లేషను? క్రింది వానిలో ఇది లేదా ఏది సామాజిక చర్య, తెలుగులో సామాజిక చర్య అంటాం, సోషల్ యాక్షన్ అంటే సామాజిక చర్య కిందకు రాదు. రైట్. సోషల్ యాక్షన్ కింద సర్టెన్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, అందులో కానిదేది అంటున్నాడు. కానిదేది ఎప్పుడు గుర్తుపడతారు? మీకు సోషల్ యాక్షన్ అంటే ఏంటి, దాని కింద ఎలాంటి యాక్టివిటీస్ చేయొచ్చో తెలిసినప్పుడు మాత్రమే ఆన్సర్ చేస్తారు. ఏమేమి ఇచ్చాడు? ఒకటి ఏ ప్రొసెషన్, ఊరేగింపు అంటాం కదా మనం, ఊరేగింపు. ఊరేగింపు అని ఇట్లా రోడ్డు మీద షోలు చేసుకుంటూ పోవడం, కాలి బాటలు, పాదయాత్రలు చేస్తారు కదా. నెక్స్ట్ హంగర్ స్ట్రైక్. హంగర్ స్ట్రైక్ ఏమనాలి? నిరాహార దీక్ష. సి సిగ్నేచర్ క్యాంపెయిన్, సంతకాల సేకరణ. డి వైలెన్స్, హింస. ఇది ఇచ్చాడు. సోషల్ యాక్షన్ అంటే ఏంటి అని అర్థమైనప్పుడు మీరు అది చేయగలుగుతారు. మనం ఫస్ట్ యూనిట్లోనే చెప్పుకున్నాం సోషల్ వర్క్ స్టడీ చేసేటప్పుడు సోషల్ యాక్షన్ గురించి. సోషల్ యాక్షన్ అంటే ఏంటి? ప్రజలందరూ ఎదుర్కొంటున్నటువంటి సమస్యని ప్రజలందరి చేత పార్టిసిపేట్ చేయించి ఆ సమస్య మీద పోరాడి దానికి సంబంధించినటువంటి మార్పులు చట్ట రూపంలో కానీ సామాజిక సంస్థల్లో కావాల్సినటువంటి మార్పుల ద్వారా కానీ లేదా సంస్కరణ రూపంలో కానీ తీసుకొచ్చేటువంటిది. దీన్ని డిఫైన్ చేయాలంటే ఇట్స్ ఏ మాస్ అటాక్ అండ్ మాస్ ప్రాబ్లమ్స్. ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యని ప్రజలందరి భాగస్వామ్యంతో ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేసి, అంటే ఒక ఉద్యమ రూపంలో ఇన్వాల్వ్ చేసి దాన్ని సాల్వ్ చేయడం. ఓకే. సోషల్ యాక్షన్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా సోషల్ వర్క్ లిటరేచర్లో ఇంట్రడ్యూస్ చేసింది మేరీ రిచ్మండ్. సోషియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ సోషల్ యాక్షన్ వేరు, సోషియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో వేరు, మళ్ళీ ఆ పర్స్పెక్టివ్ వేరు. ఇక్కడ సోషల్ వర్క్లో చూసినప్పుడు సోషల్ యాక్షన్ అనేది సెకండరీ మెథడ్. సో కాబట్టి ప్రజలందరి సమస్య కాబట్టి ఆ ప్రజలందరినీ మోటివేట్ చేసి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి వారిలో కింది స్థాయి వరకు లీడర్షిప్ని బిల్డప్ చేసి వాళ్ళందరినీ పోరాటానికి సిద్ధంగా తయారు చేసి ఆ సమస్య మీద గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకొచ్చి లేకపోతే సిస్టమ్ మీద ప్రెజర్ తీసుకొచ్చి మోరల్ ప్రెజర్ తీసుకొచ్చి లేదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి సోషల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి కావాల్సినటువంటి చట్టాలను మార్చడం లేదా కావాల్సిన కొత్త చట్టాలను తీసుకురావడం లేదా ఆ ప్రజల దృక్పథంలో మార్పు తీసుకురావడం, ఏదో ఒక మార్గంలో ఆ సమస్యకి సొల్యూషన్ తీసుకురావాలి. ఒక్కరు చేసేది కాదు, అది ప్రజలందరూ చేసేది. కాబట్టి దానికి ఒక నాయకత్వం అవసరం, మార్గదర్శకత్వం అందించే వాళ్ళ అవసరం, మోటివేట్ చేసే వాళ్ళ అవసరం, ఉద్యమాన్ని ముందడికి తీసుకువెళ్లే వాళ్ళ అవసరం. సో కాబట్టి అందులో ఏం చేయొచ్చు? ఊరేగింపు అనేది కూడా ప్రజలందరూ పార్టిసిపేట్ చేస్తారు ఒక సమస్య పట్ల. హంగర్ స్ట్రైక్ కూడా చేస్తారు, సిగ్నేచర్ క్యాంపెయిన్ కూడా చేస్తారు, కానీ వైలెన్స్ అనేది చేయకూడదు. సోషల్ యాక్షన్ అంటే ఇట్స్ ఎ మాస్ అటాక్ ఆన్ మాస్ ప్రాబ్లమ్స్, బట్ ఇట్ మస్ట్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ పరిధిలో మాత్రమే చేసేది. హింస చేస్తారు ఏమైతే సోషల్ యాక్షన్ కాదు, టెర్రరిజం అవుతుంది. టెర్రరిజం అంటే అర్థం ఏంటి? టెర్రర్ అంటే బీతావాహుల్ని చేయడం, భయపెట్టడం, భయపెట్టి బీతావాహులు చేసి హింస ద్వారా బీభత్స కాండ ద్వారా వాళ్ళ యొక్క లక్ష్యాలను చేరుకునే వాళ్ళని మనం టెర్రరిస్టులు అంటాం లేదా హింసావాదులు అంటాం. అలా చేసి అది కూడా కలెక్టివ్ యాక్షనే. కొంతమంది గ్రూప్ కలిసి వాళ్ళ యొక్క లక్ష్యం కోసం అందరూ కలిసి ఉమ్మడిగా పోరాడుతున్నారు. ఇప్పుడు నక్సలైట్లు ఉన్నారు, వారి లక్ష్యం మంచిది కావచ్చు, కానీ కాన్స్టిట్యూషన్గా దాన్ని మనం పర్మిట్ చేయలేము. అందులో హింస ఇన్వాల్వ్ అయింది, దాన్ని మనం సోషల్ యాక్షన్ అనలేము. అలా కాకుండా సమాజంలోనే ఉంటూ ప్రజలందరూ ఆమోదించినటువంటి రాజ్యాంగం ఆమోదించినటువంటి పద్ధతిలో ప్రజలందరూ ఉమ్మడిగా కార్యాచరణ చేసినప్పుడు దాన్ని మనం సోషల్ యాక్షన్ అంటాం. కాబట్టి అందుకు సంబంధించి ఏముంది, మనకి ఊరేగింపులకు ఎటువంటి హింస ప్రాబ్లం లేదు, హంగర్స్కి ఎటువంటి ప్రాబ్లం లేదు, సిగ్నేచర్ క్యాంపెయిన్కి ఎటువంటి ప్రాబ్లం, బట్ వైలెన్స్ అనేది కుదరదు. సో కాబట్టి సోషల్ యాక్షన్లో వైలెన్స్ అనేది ఉండకూడదు. సో ఇవి మనకి ఈ వీడియోకి సంబంధించినటువంటి 10 వీడియోలు, 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందులో మోస్ట్లీ మనం సోషల్ కేస్ వర్క్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అబ్జర్వ్ చేసినాం. ప్రిన్సిపల్స్ మీద క్వశ్చన్ అడిగాడు, ప్రాసెస్ మీద క్వశ్చన్ అడిగాడు, వాల్యూ మీద క్వశ్చన్ అడిగాడు. ఓకే, మహాత్మా గాంధీ మీద క్వశ్చన్ అడిగాడు. మహాత్మా గాంధీ మీద క్వశ్చన్ ఎక్కడ కవర్ అవుతుంది సార్ అంటే ఇది ఫిలాసఫీ ఆఫ్ సోషల్ కేస్ వర్క్లో వస్తుంది. సోషల్ వర్క్ ఫిలాసఫీకి
లేదా సోషల్ వర్క్ ఫిలాసఫీకి మహాత్మా గాంధీ ఫిలాసఫీకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. 18 పాయింట్ కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్ చెప్పిండు కదా మహాత్మా గాంధీ. సర్వోదయ చెప్పిండు, అంత్యోదయ చెప్పిండు సోషల్ డెవలప్మెంట్ కోసం. అంటు ది లాస్ట్ అనే గ్రంథాన్ని చదివి దాని నుంచి సర్వోదయ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. రైట్, ఇవన్నీ సోషల్ వర్క్ ఫిలాసఫీ నుంచి క్వశ్చన్ అడిగాడు. సో కాబట్టి ఐ హోప్ ఈ ప్రజెంటేషన్ మీకు యూజ్ అవుతుందని భావిస్తున్నాను. సో ఇందులో మీకు ఏమైనా డిఫికల్టీ అనిపిస్తే, మీరు ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే, లేదా మీకు అడిషనల్గా ఏమైనా గైడెన్స్ కావాలనుకుంటే, ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే, లేదా కోచింగ్ డీటెయిల్స్ అయినా కావాలనుకుంటే, బుక్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే, యూ కెన్ పోస్ట్ యువర్ కామెంట్. మీ కామెంట్ని కింద పోస్ట్ చేయండి. దానికి మా టెక్నికల్ టీమ్ సపోర్ట్ ఇమీడియట్గా కన్సల్ట్ అవుతారు. మేము దానికి రిప్లై ఇస్తాము. మీరు ఈ వీడియోని sakshiyeducation.comలో చూడొచ్చు, కనిష్క IAS యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. ఎట్ ద సేమ్ టైం మీరు కనుక గూగుల్ ప్లే స్టోర్ నుంచి కనిష్క IAS యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో కూడా ఈ గైడెన్స్కి సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి. ఎవరైతే పెయిడ్ మెంబర్స్ ఉంటారో ఆ పెయిడ్ మెంబర్స్కి సంబంధించి క్లాసులు ఉన్నాయి డైరెక్ట్గా సిలబస్ టు సిలబస్. ఇప్పటివరకు ఒక 100 క్లాసెస్ అప్లోడ్ చేశాము. ఇంకా మోస్ట్లీ ఇంకొక 70 to 80 క్లాసెస్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేదు మేము పెయిడ్ చేయలేము, జస్ట్ మా గైడెన్స్ చాలు అనుకునే వాళ్ళు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో ఈ సిలబస్కి సంబంధించిన అనాలిసిస్ ఇలాంటి ఫ్రీ వీడియోస్ కూడా మీకు ఉంటాయి. సో మీ ప్రిపరేషన్ విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మరొక 10 క్వశ్చన్లని మనం అధ్యయనం చేద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ అయిపోయిన తర్వాత ఎక్స్టెన్షన్ పేపర్ చేద్దాం. దాని తర్వాత 2017లో తెలంగాణలో రిక్రూట్మెంట్ అయినటువంటి పేపర్ను కూడా చేద్దాం. ఈ యొక్క ప్రయత్నం నిరంతరంగా నోటిఫికేషన్ మీరు ఎగ్జామ్ రాసేంత వరకు నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.